హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీ అకాడమీ. ఈ వీడియోలో మనం బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నుంచి కామన్గా అడిగేటటువంటి ఒక క్వశ్చన్ ఏంటంటే ల్యాంప్స్ అనమాట. సో ఈ ల్యాంప్స్ మీద ప్రాబ్లమ్స్ మనకు జనరల్గా ఏ ఎగ్జామ్ అయినా సరే, పిఎస్యు కానీ, ఐఏఎస్ కానీ, లేదా ఎస్ఎస్సి జేఈ కానీ, ఇలాంటి అన్ని ఎగ్జామ్స్కి ఇది ఉపయోగపడుతుంది. సో కాబట్టి అసలు ఎలక్ట్రికల్ ఇంజనీర్గా ఈ కాన్సెప్ట్ని మీకు అర్థం చేసుకోవాల్సి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, which bulb of 80 watts and 100 watts glows brighter when connected in series and parallel and why? సో ఈ క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ రెండు బల్బ్స్ ఉన్నాయి. సో B1 ఒకటి ఉంది, B2 ఒకటి ఉంది, B1 B2. సో 80 వాట్స్ 220 వోల్ట్స్, 100 వాట్స్ 220 వోల్ట్స్. ఇవి రెండు ప్యారలల్లో కనెక్ట్ చేసినప్పుడు బ్రైట్నెస్ ఏది వస్తుంది, సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు బ్రైట్నెస్ ఏది ఎక్కువగా వస్తుంది అని చేయడం జరిగింది అనమాట. ఓకే, జనరల్గా యూట్యూబ్లో చాలామంది వీడియోస్ పెట్టారు. సో అందులో ఓన్లీ సిరీస్ కనెక్షన్ గురించి మాట్లాడారు, కానీ ప్యారల్ కనెక్షన్స్ గురించి ఎక్కువ మాట్లాడలేదు. అవి ఎందుకు మాట్లాడలేదు అని ఒక రీజన్ చెప్తాను ఇప్పుడు ఈ వీడియోలో మనం. సో ఫస్ట్ ఏంటంటే, మనకు సిరీస్ కనెక్షన్ తీసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి పాయింట్ ఏంటంటే, బల్బ్ అంటే ఏంటి? సో బల్బ్ అంటే ఏంటండి? ఓకే, మనం మామూలుగా ఇంట్లో బల్బ్ చూస్తున్నాం. ప్రస్తుతానికి అయితే మనం ఎల్ఈడి బల్బ్స్ వాడుతున్నాం. ఓకే, లైట్ ఎమిటింగ్ డయోడ్ బల్బ్స్ వాడుతున్నాం అనమాట. ఓకే, సో బల్బ్ అంటే ఏంటంటే, బల్బ్ అనేది ఒక ఎలక్ట్రికల్ డివైస్. ఏం చేస్తుందంటే, ఎలక్ట్రికల్ ఎనర్జీని తీసుకొని, కరెంట్ లేదా ఎలక్ట్రికల్ ఎనర్జీని తీసుకొని హీట్ ఎనర్జీతో పాటు లైట్ ఎనర్జీని ఎమిట్ చేస్తుంది. సో ఫస్ట్ మనకి ఇక్కడ అంతా వచ్చేది ఏంటంటే, హీట్ ఎనర్జీ ఎక్కువ వస్తుంది. ఓకే, హీట్ ఎనర్జీ ఇప్పుడు వస్తున్న ఎల్ఈడి లైట్స్లో హీట్ తక్కువ అయిపోయి మనకు ఓన్లీ లైట్ ఎనర్జీ వస్తుందన్నమాట. ఓకే, సో లైట్ ఎనర్జీ వస్తున్నాయి. సో బల్బ్ అంటే అర్థమైందా మీకు? ఒక ఎలక్ట్రికల్ ఎనర్జీని ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్కి, అంటే లైట్ ఎనర్జీగా మార్చేటటువంటి ఒక ఎక్విప్మెంట్ని మనం బల్బ్ అంటాం. ఓకే, సో ఇక్కడ ఈ క్వశ్చన్లో ఏంటంటే, ఈ వీడియోలో మనము డిఫరెన్స్ తెలుసుకుంటారు. సిరీస్ కనెక్షన్కి బల్బ్ ఎందుకు గ్లో అవుతుంది, ప్యారలల్ కనెక్షన్కి ఎందుకు గ్లో అవుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ సిరీస్ కనెక్షన్ ఇప్పుడు తీసుకుందాం. ఓకే, సో సిరీస్ కనెక్షన్లో రెండు బల్బ్స్ కనెక్ట్ చేస్తున్నాం. ఏవి? 80 వాట్స్ బల్బ్ ఒకటి, 100 వాట్స్ బల్బ్ ఒకటి కనెక్ట్ చేయబోతున్నాం ఇలా. ఓకే, ఇవి రెండు చూడండి, మీరు ఇక్కడ చూడొచ్చు. సో 220 వోల్ట్స్ సప్లై ఇచ్చాము. B1 అనే బల్బ్ ఒకటి ఉంది, B2 అనే ఒక బల్బ్ని సిరీస్ కనెక్షన్లో ఇలా ఇచ్చేసాం మనం. ఓకే, సో ఇప్పుడు ఇలా ఇచ్చినప్పుడు ఇక్కడ 80 వాట్స్ ఉంది, 220 వోల్ట్స్ ఉంది, అలాగే ఓకే, సో ఇక్కడ 100 వాట్స్ ఉంది, 220 వోల్ట్స్ ఉందన్నమాట. ఇవి రెండు ఇలా కలెక్ట్ చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేశారంటే, ఒక బల్బు మాత్రమే ఎక్కువగా బ్రైట్నెస్ ఇస్తుంది, రెండో బల్బు బ్రైట్నెస్ ఇవ్వట్లేదు. ఎందుకు అని తెలుసుకోగలరా? సో ఈ వీడియోలో మనం ఎందుకు తెలుసుకుందాం. ఓకే, సో వీటి తెలుసుకోవడానికి ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే, మనకు సిరీస్ కనెక్షన్ అంటే ఏంటి. సో సిరీస్ కనెక్షన్లో మనకు బేసిక్గా తెలుసు, కరెంట్ అనేది సేమ్గా ఉంటుంది. సో ఫస్ట్ సిరీస్ కనెక్షన్ అంటే ఏంటి తెలుసుకుందాం. సో సిరీస్ కనెక్షన్లో కరెంట్ అనేది సేమ్గా ఉంటుంది. సో వోల్టేజ్ ఏమవుతుంది? వోల్టేజ్ అనేది డ్రాప్ అవుతుంది. ఓకే, ఇవి రెండు పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోండి. వోల్టేజ్ అనేది డ్రాప్ అవుతుంది, సిరీస్ కనెక్షన్లో కరెంట్ అనేది సేమ్గా ఉంటుంది, రైట్. సో ఇప్పుడు ఈ వీడియో తీసుకున్న తర్వాత మనం ఈ డయాగ్రామ్లో మనకు కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది, ఇలా ఒక బల్బ్ ద్వారా వెళ్ళి ఇక్కడ మనకు లైట్నింగ్ ఇస్తుంది. ఓకే, అలాగే మళ్ళీ ఆ కరెంట్ ఇలాగే వెళ్ళి మనకు ఇంకో బల్బ్ లైట్ ఇస్తుంది. కానీ ఇక్కడేమో లైట్ గ్లో ఎక్కువగా ఉంది, ఇక్కడేమో లైట్ గ్లో చాలా తక్కువగా ఉంది. ఎందుకు, రీజన్స్ ఏంటి అని తెలుసుకోవడమే ఈ వీడియో యొక్క మెయిన్ పాయింట్ అనమాట. సో ఫస్ట్ ఏం చేస్తామంటే, మనకు బేసిక్ రూల్స్ తెలుసు. ఏమని? మనకు బేసిక్ ఫార్ములాస్ తెలుసు. ఏమని? సో P = V × I. దీని ఎలా రాసుకోవచ్చు అంటే, V²/R రాసుకోవచ్చు, లేదా I² × R. ఏ ఫార్ములా అయినా వాడచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే, సో ఇంకో ఫార్ములా అంటే V = I × R. సో బేసిక్ ఫార్ములా అనమాట. ఓకే, ఇవి రెండు కరెక్ట్గా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ బల్బ్ యొక్క రెసిస్టెన్స్ R1 అనుకుందాం, ఈ బల్బ్ యొక్క రెసిస్టెన్స్ R2 అనుకుందాం. సో R1ని కనుక్కుంటాం ఇక్కడ. సో R1 = V²/80 వాట్స్ బల్బ్. సో ఇది 80 వాట్స్ బల్బ్ కాబట్టి మనం ఇక్కడ 80 అనుకున్నాం కాబట్టి అది 80 తీసుకున్నాం. సో మళ్ళీ 220² / 80. సో ఇస్ నథింగ్ బట్ 605 ohms వచ్చిందనమాట మనకు. సిమిలర్గా ఈ రెండవ బల్బ్ యొక్క రెసిస్టెన్స్ ఎంత? సో రెండవ బల్బ్ యొక్క రెసిస్టెన్స్ ఎంత అంటే, R2 మనకు 220² / 100 వాట్స్. సో ఇలా వేసుకున్నామంటే మనకు 484 ohms వచ్చింది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ టోటల్ కరెంట్, ఎందుకంటే సిరీస్ కనెక్షన్ కాబట్టి మనం టోటల్ కరెంట్ కనుక్కోవాలి. సో టోటల్ కరెంట్ కావాలంటే ఇక్కడ ఎంత వోల్టేజ్ ఇచ్చాం? 220 వోల్ట్స్ ఇచ్చాం. సో ఇక్కడ 220 వోల్ట్స్ డివైడెడ్ బై టోటల్ రెసిస్టెన్స్ కావాలి. సో రెసిస్టెన్స్ సిరీస్ కాంబినేషన్ కాబట్టి రెసిస్టెన్స్ మనకు యాడ్ అవుతూ వస్తుంది అనమాట. ఓకే, సో రెసిస్టెన్స్ మనకు యాడ్ అవుతుంది RT. సో RT = 220 / 605 + 484. మనకు టోటల్గా కరెంట్ వచ్చి మనకు 0.202 amps కరెంట్ ఫ్లో అవుతుంది. సో ఇక్కడ మనకు కరెంట్ ఎంత ఫ్లో అయ్యే కరెంట్ ఎంత? మనకు ఇలా కరెంట్ ఇలా వెళ్ళి మనకి ఇలా వచ్చే కరెంట్ వచ్చి
0.202 amps. సో ఇవన్నీ కూడా మీకు ఫైనల్గా ఒక డయాగ్రామ్ చెప్తానండి. సో పవర్ డిసిపేటెడ్ బై బల్బ్ 1. సో బల్బ్ 1 అంటే ఇక్కడ ఏమని అనుకున్నాం, 80 వాట్స్ బల్బ్ అనుకున్నాం. సో పవర్ డిసిపేటెడ్ బై బల్బ్ 1 ఈజ్ ఈక్వల్ టు P1 ఈజ్ ఈక్వల్ టు IT స్క్వేర్, టోటల్ కరెంట్. ఎందుకు టోటల్ అనుకున్నాం, సిరీస్లో కరెంట్స్ ఏమని చెప్పుకున్నాం కాబట్టి IT స్క్వేర్ ఇంటూ R1. సో అందులో నుంచి IT వాల్యూ మనకు తెలుసు ఎంత, 0.202. సో హోల్ స్క్వేర్ ఇంటూ 605 చేసామనుకోండి, మనకు 24.68 వాట్స్ వచ్చింది. అలాగే పవర్ డిసిపేటెడ్ బై బల్బ్ 2 అంటే బల్బ్ 100 వాట్స్ బల్బ్ ఎంత వచ్చింది. సో P ఈజ్ ఈక్వల్ టు IT స్క్వేర్ ఇంటూ R2, దట్ ఈస్ ఈక్వల్ టు సో 0.202 హోల్ స్క్వేర్ ఇంటూ R2 వాల్యూ వచ్చి 484 ohms, మనకు 19.74. సో 19.74 ఓకే వాట్స్ వచ్చేసింది. అంటే రెండు బల్బులు సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు ఏ బల్బ్ యొక్క రేటింగ్ ఎక్కువగా ఉంది పవర్ డిసిపేషన్ అనేది చూడండి. ఫస్ట్ బల్బు 24.68 వస్తుంది, రెండో బల్బు 19.74 వస్తుంది. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేశారంటే ఫస్ట్ బల్బ్ ఎక్కువగా బ్రైట్నెస్ ఎక్కువగా ఉందా, చూడండి ఇక్కడ చూడండి. ఫస్ట్ బల్బ్ ఎందుకు వచ్చింది అంటే వాటిలో ఆ బల్బ్ యొక్క పవర్ డిసిపేషన్ అనేది 24 అప్రాక్సిమేట్లీ 25 వాట్స్ ఉందన్నమాట. రెండో బల్బ్ ఎంత ఉంది, 19 అంటే తక్కువగా ఉంది కాబట్టి. సో రెండిట్లో ఏ బల్బ్ ఎక్కువ గ్లో అవుతుంది మనకు, సో P80 వాట్స్ ఓకే ఈజ్ గ్రేటర్ దెన్ పవర్ డిసిపేటెడ్ బై 100 వాట్స్ బల్బ్. సో 80 వాట్స్ బల్బ్ విల్ గ్లో బ్రైటర్. సో 80 వాట్స్ బల్బ్ అనేది చాలా బ్రైట్గా ఉంటుంది కంపేర్ టు మనకు అదర్ బల్బ్స్ కంటే. సో దీన్ని ఇంకో కాన్సెప్ట్లా చెప్పొచ్చు. ఇప్పుడు సిరీస్లో కరెంట్ సేమ్ కాబట్టి పవర్ డిసిపేషన్ అనేది దేని మీద డిపెండ్ అయ్యేది, వోల్టేజ్ మీద డిపెండ్ అవుతుంది. సో ఆ కాన్సెప్ట్ కూడా తీసుకుందాం. సో వోల్టేజ్ ఆఫ్ 80 వాట్స్ బల్బ్ అంటే వోల్టేజ్ ఇక్కడ ఎంత ఉంది, 80 వాట్స్ బల్బ్ యొక్క వోల్టేజ్ ఎంత అని రాసుకున్నాం. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు IT ఇంటూ R1, టోటల్ కరెంట్ ఇంటూ R1. సో టోటల్ కరెంట్ ఎంత, 0.202 amps ఇంటూ 605, మనకు ఎంత వచ్చింది, 122.3 volts వచ్చింది. అంటే వోల్టేజ్ డ్రాప్ ఎంత అవుతుంది ఇక్కడ. సో ఫస్ట్ బల్బ్లో వోల్టేజ్ డ్రాప్ అనేది మనకు 122.3 volts అయింది. అంటే ఇక్కడ మ్యాక్సిమం ఎంత వస్తుంది, ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ అనేది 122.3 volts డ్రాప్ అయింది. అలాగే ఇప్పుడు సెకండరీ సైడ్ కూడా తీసుకుందాం. సో సెకండరీ అంటే సెకండ్ బల్బ్ V 100 watts ఈజ్ ఈక్వల్ టు IT ఇంటూ R2, దట్స్ నథింగ్ బట్ 97.7 volts. ఓకే సో అంటే రెండో బల్బ్ ఎంత, 97.3 volts అనమాట. ఓకే ఇవి రెండు అలా ఉన్నాయి. ఇప్పుడు పవర్ డిసిపేటెడ్ బై ఇంకొక ఫార్ములా ఉంది, ఏమని, P ఈజ్ ఈక్వల్ టు ఇంతకుముందు I స్క్వేర్ R ఫార్ములా వాడాం. దీన్ని కూడా ఎలా వాడచ్చు అంటే V స్క్వేర్ బై R కూడా రాసుకోవచ్చు. సో ఇప్పుడు V స్క్వేర్ బై R1 ఫార్ములా రాసామంటే మనకు వచ్చిన పవర్ డిసిపేషన్ ఎంత, 24.7 వాట్స్. ఓకే ఇంతకుముందు మనకు ఎంత వచ్చింది, 24.68 అప్రాక్సిమేట్గా. ఓకే ఇప్పుడు సెకండ్ కేసులో P2 ఈజ్ ఈక్వల్ టు V స్క్వేర్ బై R2. సెకండ్ కేసులో మనకు వచ్చిన వాటేజ్ ఎంత, 19.74. సో సేమ్ వాల్యూ వచ్చాయి అనమాట. అంటే ఎలా తీసుకున్నా కూడా మనకు సేమ్ వోల్టేజ్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఫైనల్ కన్క్లూజన్ అంటే ఈ మొత్తం వాల్యూస్ అన్నీ కూడా ఒక డయాగ్రామ్లో తీసుకుంటే ఇలా వస్తాయి అనమాట. ఓకే ఇది అబ్జర్వ్ చేయండి బాగా. సో ఫస్ట్ బల్బ్ యొక్క రెసిస్టెన్స్ ఎంత, 605. సెకండ్ బల్బ్ రెసిస్టెన్స్ ఎంత, 484. ఇవన్నీ మనం ఇంతకుముందు వచ్చేసామన్నమాట. సో 80 వాట్స్ 200 volts, 100 వాట్స్ 200 volts. ఇప్పుడు కరెంట్ సేమ్ కాబట్టి 0.202 amps ఫ్లో అవుతుంది, 0.202 amps మళ్ళీ బయటకు వస్తుంది, ఇక్కడ ఇలా వెళ్తున్నాయి. ఓకేనా. సో పవర్ రేటింగ్ కూడా రాసుకున్నాం, 24.68, 19.74 వాట్స్ ఇవన్నీ ఉన్నాయి. సో దీని నుంచి ఒక కన్క్లూజన్ ఏం చెప్పొచ్చు అంటే, ఇన్ సిరీస్ సర్క్యూట్ ద 80 watt బల్బ్ గ్లోస్ బ్రైటర్ డ్యూ టు హయ్యర్ పవర్ డిసిపేషన్ ఇన్స్టెడ్ ఆఫ్ 100 watt బల్బ్. అంటే సిరీస్ కనెక్షన్లో ఉన్నప్పుడు, ఇంపార్టెంట్ పాయింట్, సిరీస్ కనెక్షన్లో ఉన్నప్పుడు ఏదైతే లో రేటింగ్ ఉంటుందో, సో లో రేటింగ్ బల్బ్ అనేది ఎక్కువ గ్లో అవుతుంది. లేదా ఇంకో దాన్ని చెప్పుకోవచ్చు, ఏ బల్బ్కి అయితే రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది, రెసిస్టెన్స్ చూడండి ఇక్కడ 605 ohms ఉంది, ఇక్కడ 484 ఉంది. సో దీని నుంచి చెప్పొచ్చు, ఏ బల్బ్కి అయితే రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటుందో ఆ బల్బ్ అనేది ఎక్కువగా గ్లో అవుతుంది. ఓకే ఏ బల్బ్కి అయితే రెసిస్టెన్స్ తక్కువగా ఉంటుందో ఆ బల్బ్ లోగా గ్లో అవుతుంది. సో ఇవి ఇంపార్టెంట్ కన్క్లూషన్స్ అనమాట. లేదా ఇంకో కన్క్లూషన్ చెప్పొచ్చు ఏంటంటే, ఏ బల్బుకి అయితే వోల్టేజ్ డ్రాప్ ఎక్కువగా ఉంటుందో, చూడండి వోల్టేజ్ డ్రాప్ ఎక్కువగా ఉంటుందో ఆ బల్బు గ్లో అవుతుంది. సో ఇంకొకసారి కన్క్లూషన్ పాయింట్ చెప్తానండి. ఓకే సో సిరీస్ కనెక్షన్స్లో రెండు బల్బ్స్ కనెక్ట్ చేసినప్పుడు ఏ బల్బ్ యొక్క రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటుందో ఆ బల్బ్ ఎక్కువగా గ్లో అవుతుంది, ఒక పాయింట్. రెండు బల్బ్స్ని సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు ఏ బల్బ్ యొక్క వోల్టేజ్ డ్రాప్ ఎక్కువగా ఉంటుందో ఆ బల్బ్ అనేది గ్లో అవుతుంది. ఓకేనా. సో ఓకే ఈ రెండు అర్థమయ్యండి. ఓకే రైట్. సో 80 watts బల్బ్ అనేది ఇక్కడ బ్రైటర్గా గ్రో అవుతుంది. ఓకే నెక్స్ట్ స్లైడ్కి వెళ్దామండి. ఇప్పుడు ప్యారలల్ కనెక్షన్ చూస్తాం. సో ప్యారలల్ కనెక్షన్ అంటే మనకు ఒక 2 బల్బ్స్ సేమ్ రేటింగ్ తీసుకున్నాం, వేరే రేటింగ్ ఏం తీసుకోలేదు, సేమ్ B1 B2 తీసుకున్నాం, 220 volts సప్లై ఇచ్చాం. ఇప్పుడు
ఇక్కడ కండిషన్ ఏంటి, ఇక్కడ చూడండి సేమ్ మనకు ఇప్పుడు R1 వాల్యూ కనుక్కోవాలి. సో R1 వాల్యూ మనకు ఆల్రెడీ కనుక్కున్నాం ఇంతకుముందు వీడియోలో, ఇంతకుముందు పాయింట్లో R1 = 605 ohms. సిమిలర్లీ R02 కూడా కనుక్కున్నాం. సో R02 R2 అనుకున్నాం, R2 = 484 ohms. ఓకే, R1 R2 కనుక్కున్నాం. సో ఈ బల్బ్ యొక్క రెసిస్టెన్స్ ఎంత మనకు 605 ohms, ఈ బల్బ్ యొక్క రెసిస్టెన్స్ 484 ohms. ఇవి రెండు కనుక్కున్నాం, ఇక్కడ రాసుకున్నాం కూడా మనం. సో ఇప్పుడు ప్యారలల్ కనెక్షన్లో మనకు తెలుసు ఏంటండి, ప్యారలల్ కనెక్షన్లో వోల్టేజ్ అనేది సేమ్గా ఉంటుంది, కరెంట్ అనేది మనకు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అనేది డిపెండ్ అపాన్ మనకు కరెంట్ ఫ్లో అనేది డిపెండ్స్ అపాన్ రెసిస్టెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి 605 ohms అనేది రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంది, 484 అనేది రెసిస్టెన్స్ తక్కువగా ఉంది. సో కరెంట్ అనేది ఎక్కువ ఫ్లో అవుతుంది, రెసిస్టెన్స్ తక్కువ ఉన్నప్పుడు కరెంట్ ఎక్కువగా ఫ్లో అవుతుంది. సో కాబట్టి ఇక్కడ 484 ohms అనేది ఎక్కువగా బ్రైట్నెస్ పెరుగుతుంది. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు ప్యారలల్ కనెక్షన్ చాలా తక్కువ ప్రాబ్లమ్ ఇస్తారు. ఎందుకు సార్ అంటే, సో ప్యారలల్లో ఒక అడ్వాంటేజ్ ఉందన్నమాట. మనం జనరల్గా ప్యారలల్ కనెక్షన్స్ అంటే మన హౌసెస్లో వాడతారు చూసారా, సో హౌస్లో వాడే కనెక్షన్స్ ఉంటాయి. మన దగ్గర హౌస్లో ఫర్ ఎగ్జాంపుల్ 60 watts బల్బ్ ఉంది, 100 watts బల్బ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 60 watts బల్బ్ మనకు బయట వేసుకున్నాం, 100 watts బల్బు హాల్లో వాడుతున్నాం. వాటేజ్ని బట్టి మనకు బ్రైట్నెస్ పెరుగుతుంది, ఇది పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, జనరల్గా లైట్ ఎనర్జీ మనకు ల్యూమెన్స్లో కొలుస్తారు. లూమెన్స్ అనేది మనకు లైట్ యొక్క బ్రైట్నెస్ అనమాట. కానీ ఇది దేనికి ప్రపోర్షనల్గా ఉంటుంది, మనకు వాటేజ్కి ప్రపోర్షనల్గా ఉంటుంది, వాటేజ్. ఓకే, సో కాబట్టి ల్యూమెన్ ఈజ్ ప్రపోర్షనల్ టు వాటేజ్. కాబట్టి 60 watts బల్బు, 100 watts బల్బు ఉన్నాయి. ఇవి రెండింటిలో దేనిలో ఎక్కువ గ్రో అవుతుంది మనం జనరల్గా చూడొచ్చు. ఓకే, మనకు ఇంట్లో ఉండేవన్నీ కూడా ప్యారలల్ కనెక్షన్స్ కాబట్టి 60 watts బల్బు చాలా తక్కువగా బ్రైట్ అవుతుంది, 100 watts బల్బు అనేది బ్రైట్నెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఆ కాన్సెప్ట్ ప్రకారం ఇక్కడ 100 watts బల్బు అనేది రెసిస్టెన్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, సో దీన్ని ఎలా ప్రూవ్ చేయాలి, ఎందుకు మనకు ప్యారలల్ కనెక్షన్ ప్రాబ్లమ్స్ తక్కువగా ఇస్తారంటే, ఇక్కడ మీరు ఒక కాన్సెప్ట్ అబ్జర్వ్ చేశారంటే పవర్ ఆఫ్ 80 watts బల్బ్ = 80 watts ఓన్లీ, పవర్ ఆఫ్ 100 watts = 100 watts ఓన్లీ. ఇంతకుముందు కేసులో మీరు పవర్ ఆఫ్ 80 watts బల్బ్ వచ్చి మనకు ఎంత వచ్చింది, 24 సంథింగ్ వచ్చింది, 25 వచ్చింది అరౌండ్గా. పవర్ ఆఫ్ 100 watts బల్బ్ ఎంత వచ్చింది, అరౌండ్ 17 వచ్చింది అనమాట. కాబట్టి సిరీస్ కనెక్షన్లో పవర్ వేరియేషన్స్ ఉంటాయి, కానీ ప్యారలల్ కనెక్షన్లో సేమ్ రేటింగ్ వస్తుంది అనమాట. ఓకే, సో ద రేటింగ్ ఈజ్ ఫుల్లీ యూటిలైజ్డ్ ఇన్ ప్యారలల్ సర్క్యూట్స్. సో ప్యారలల్లో ఉన్నప్పుడు ఆ బల్బ్ యొక్క రేటింగ్ని కంప్లీట్గా యూజ్ చేసుకుంటారు. అది సిరీస్లో అయితే మనకు డిఫరెన్స్ వస్తుంది చూడండి. ఇక్కడ మనకి ఎంత 80 watts బల్బు, కానీ మనం ఎంత వాడుతుంది, ఎంత మనకు యాక్చువల్గా పడుతుంది 24. ఇక్కడ 100 watts, దాని యొక్క యూటిలైజేషన్ చేస్తున్నారు 19.74. కానీ ప్యారలల్లో ఇక్కడ ఎంత వాటేజ్ ఉంటే మనకు అంత వాటేజే వస్తుంది అనమాట. ఇక్కడ 100 అయితే 100, 200 అయితే 200 watts. ఓకే, సో ప్యారలల్ కనెక్షన్లో అదొక అడ్వాంటేజ్ అనమాట. ఓకే, సో పైగా ప్యారలల్ కనెక్షన్స్లో మనకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడం చాలా కష్టం, సింపుల్గా అడుగుతారు అనమాట. సో కాబట్టి ప్యారలల్ సర్క్యూట్లో మనకు వాటేజ్ అనేది సేమ్గా ఉంటుంది. సో అదే ప్రాబ్లమ్ని మనం జస్ట్ ఒక సింప్లిఫైడ్ డయాగ్రామ్ తీసుకుందాం. ఇక్కడ సింప్లిఫైడ్ డయాగ్రామ్లో మనకు 220 volts ఉంది. ఫస్ట్ బల్బ్ వచ్చి మనకు 364 milliamperes కరెంట్ ఫ్లో అవుతుంది. సెకండ్ బల్బ్లో 455 milliamperes వస్తుంది అనమాట. ఓకే, సో దేనికైతే వాటేజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, సో జనరల్ ఫార్ములా వచ్చి మనకు R ఈజ్ ప్రపోర్షనల్ టు V²/P. సో పవర్ వాటేజ్ ఎంత ఎక్కువగా ఉంటుందో రెసిస్టెన్స్ అంత తక్కువగా ఉంటుంది. ఓకే, సో ప్యారలల్ కనెక్షన్లో ఏ బల్బ్ యొక్క రెసిస్టెన్స్ తక్కువగా ఉంటుందో ఆ బల్బ్ అనేది ఎక్కువగా గ్లో అవుతుంది. సో చూసుకోండి ఇక్కడ ఈ పాయింట్ అనమాట. సో దీన్ని బట్టి కన్క్లూషన్స్ ఏమని చెప్పుకోవచ్చు మనం, సిరీస్ కనెక్షన్లో ఉన్నప్పుడు వోల్టేజ్ డ్రాప్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో వోల్టేజ్ డ్రాప్ అనేది V = I × R × I. సో కరెంట్ కామన్ కాబట్టి సిరీస్ కనెక్షన్లో V ఈజ్ ప్రపోర్షనల్ టు R. రెసిస్టెన్స్ ఎక్కువగా ఉందనుకుంటే వోల్టేజ్ డ్రాప్ ఎక్కువగా ఉంటుంది, వోల్టేజ్ డ్రాప్ ఎక్కువ ఉందంటే బల్బ్ అనేది బ్రైట్నెస్ ఎక్కువగా ఉంటుంది. సిమిలర్గా ప్యారలల్ కనెక్షన్లో కరెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా పవర్ లాసెస్ అనేది ఏముంటాయి, సో P = I² × R కాబట్టి ఆటోమేటిక్గా పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఏ బల్బులో కరెంట్ ఎక్కువగా ఫ్లో అవుతుందో ఆ బల్బ్ అనేది బ్రైట్నెస్ని ఎక్కువగా ఉంటుంది. సో ఇది ఇంపార్టెంట్ కన్క్లూషన్. సో ఇదే కన్క్లూషన్ మీద మనకు ఒక 2-3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చేద్దామండి. ఓకే, సో వెన్ ద బల్బ్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ connect to the same at each point means both bulbs are getting the same current. Series connection lo same current and voltage are different. Obviously the voltage drop becomes higher resistance. Voltage drop across higher resistance bulb will be more. So the 80 watt bulb will glow brighter as compared to 100 watt bulb connected in series, because the same current is flowing through the both of the bulbs, where 80 watt bulb has more resistance due to lower wattage. So as the filament
is thinner means it dissipates more power. Okay, so more power, P is equal to V square by R. So where power is directly proportional to the voltage and inversely proportional to the resistance and produces higher heating and light than 100 watts bulb. ఓకే, అలాగే ఇంకొక పాయింట్ ఉంది. ఇప్పుడు చెప్పుకున్న పాయింట్స్ మనం కూడా సో వీటిని కొంచెం జూమ్ చేసుకుందాం. ఓకే, రైట్ హియర్. ఓకే, సో చూడండి. సో when the bulbs are in parallel, we know that the voltage in a parallel circuit under the circuit is the same at each section, which means the both of the bulbs have the same voltage drop. Now the more current will flow through the bulb which has the least resistance or less resistance, so which is 100 watt bulb this time, which means 100 watt bulbs dissipates more power than 80 watts bulb here. So where the current and resistance are directly proportional to the power, so hence 100 watts bulb will glow brighter in a parallel circuit. ఓకే, సో ఈ వీడియోలో ఇంకొన్ని క్వశ్చన్స్ చూసామండి. సో ఫస్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, రైట్. సో సీ హియర్. సో two bulbs are connected in series of rating 300 volts 150 watts and 300 volts 100 watts. Find the total resistance of the circuit here. ఓకే, సో కనెక్షన్. ఓకే, రైట్. చూడండి ఇక్కడ. సో 2 బల్బ్స్ ఉన్నాయి. ఒకటి 150 వాట్స్ 300 volts, సో ఇంకొకటి 100 watts 300 volts, and total voltage across it is 300 volts. Now what we need to find the total resistance, అంటే టోటల్ రెసిస్టెన్స్ ఎంత ఉంది కనుక్కోవాలన్నమాట. సో దీనికి సేమ్ ఫార్ములా చేసాం. R1 ఈజ్ ఈక్వల్ టు V1 స్క్వేర్ బై P1. సో ఇక్కడ వాల్యూ చేసుకుంటే మీకు తెలిసిపోతుంది ఏంటంటే V1 ఎంత 300 సరిపోయింది. నెక్స్ట్ P2 వాల్యూ ఎంత సేమ్ 300. ఓకే, టోటల్ రెసిస్టెన్స్ ఎంత అవుతుంది మనకు RT ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2. టోటల్ మనకు కలుపుకుంటే 1500 ohms ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇలాగే ఇంకొక క్వశ్చన్ చూసామండి. సో 2 బల్బ్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ ఆఫ్ రేటింగ్ 300 volts 150 watts అండ్ 300 volts 100 watts. సేమ్ ప్రాబ్లమే. ఫైండ్ విచ్ ల్యాంప్ గ్లోస్ బ్రైటర్. సో ఇవి సిరీస్ కనెక్షనా ప్యారలల్ కనెక్షనా మీరు చూసుకోవచ్చు. సిరీస్ కనెక్షన్. సో సిరీస్ కనెక్షన్ ఉన్నప్పుడు మనకు ఒక పాయింట్ ఏంటంటే ఏ బల్బు యొక్క రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటుందో ఆ బల్బు అనేది ఎక్కువగా గ్లో అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకు రెసిస్టెన్స్ ఆఫ్ ది బల్బ్ ఏది ఎక్కువగా ఉంది ఇక్కడ మనం చూడొచ్చు. సిరీస్ కనెక్షన్లో 600 ohms, అంటే బల్బ్ 1 అనేది ఎక్కువగా గ్లో అవుతుంది అనమాట. ఓకే, సో దాన్ని మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. సో P1, సో విచ్ ల్యాంప్ గ్లోస్ బ్రైటర్. సో P1 ఈజ్ ఈక్వల్ టు IT స్క్వేర్ ఇంటూ R1. సో IT వాల్యూ అంటే ఇదే ప్రాబ్లం కాబట్టి డైరెక్ట్గా నేను I రాసుకున్నాను. I ఈజ్ ఈక్వల్ టు 300 డివైడెడ్ బై వచ్చిన రెసిస్టెన్స్ వాల్యూ 1500. సో హోల్ స్క్వేర్ ఇంటూ 600 ఈజ్ నథింగ్ బట్ వాట్ 24 watts. సో P2 ఎంత IT స్క్వేర్ ఇంటూ R2 డివైడ్ ఈజ్ ఈక్వల్ టు 300 బై 1500 స్క్వేర్ ఇంటూ 900. సో సిరీస్ కనెక్షన్లో మనం చెప్పుకున్నాం ఏ బల్బ్ యొక్క రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటుందో ఆ బల్బ్ అనేది ఎక్కువగా బ్రైట్నెస్ వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ తీసుకున్న క్వశ్చన్లో ఏ బల్బ్ యొక్క రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంది చూడండి. సో R ఈజ్ ప్రపోర్షనల్ టు 1/P. సో పవర్ రేటింగ్ దేనికి తక్కువగా ఉంటుందో దానికి రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. సో పవర్ దేనికి తక్కువ ఉంది 150 watt 100 watt. సో పవర్ దేనికి తక్కువగా ఉంది 100 watts తక్కువగా ఉంది కాబట్టి P2 అనే బల్బు ఎక్కువగా గ్లో అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఇంకో క్వశ్చన్ అండి చూడండి. సో 2 బల్బ్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ హౌస్లో అంటే మనం గుర్తుపెట్టుకోండి సిరీస్ కనెక్షనా ప్యారలల్ కనెక్షనా, ఇది ప్యారలల్ కనెక్షన్. సో బోత్ A ఈజ్ గ్లోయింగ్ brighter and the bulb B is dim. So B is glowing is dim. Which bulb will have higher resistance? సో ప్యారలల్ కనెక్షన్ అండి. ఇప్పుడు చెప్తున్న కనెక్షన్ ప్యారలల్ కనెక్షన్. సో ప్యారలల్ కనెక్షన్ కాబట్టి ఏ బల్బు డిమ్గా ఉంటుంది, ఏ బల్బుకి అయితే రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటుందో. సో లోవర్ బ్రైట్నెస్ మీన్స్ ఏ బల్బుకి అయితే రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటుందో ఆ బల్బ్ అనేది ఓకే డిమ్గా ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి ఆప్షన్ ఏమి ఇచ్చారు, బల్బ్ ఏ ఈజ్ గ్లోయింగ్ బ్రైటర్ అంటే రెసిస్టెన్స్ తక్కువగా ఉంది. సో బల్బ్ బి ఈజ్ గ్లోయింగ్ డిమ్. సో విచ్ విల్ హ్యావ్ హై రెసిస్టెన్స్, ఇట్ ఈస్ ద ఆన్సర్ ఈజ్ బల్బ్ బి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ 2 బల్బ్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ ద రేటింగ్ 220 volt 100 watts 220 volt 200 watts are connected across 220 volt supply. Then the total power consumed by the circuit is. Okay, so it is first ఇచ్చారంటే 200 watts ఇచ్చారు.
220 volts, 100 watts 220 volts, వోల్టేజ్ అయితే సేమ్. సో దీనికి సేమ్ ఫార్ములా అప్లై చేసాం. R1 ఈజ్ ఈక్వల్ టు V స్క్వేర్ బై P. సో V ఎంత 220 స్క్వేర్ డివైడ్ బై 200 విల్ గెట్ 242 ohms. నెక్స్ట్ R2 వాల్యూ ఎంత 220 హోల్ స్క్వేర్ డివైడ్ బై 100, ఇట్ ఈస్ 484 ohms. టోటల్ రెసిస్టెన్స్ ఎంత కనుక్కున్నాం R1 plus R2. So we'll get a 762 ohms here. Now current. So what is the current flowing here? So I is nothing but total voltage divided by total resistance. So 220 volts divided by 762 ohms will get a 0.303 amps. Now what the total power consumed? సో యాక్చువల్గా లెక్క ప్రకారం అయితే మనకు 100 వాట్స్ 200 వాట్స్ కాబట్టి జనరల్గా 300 వాట్స్ అవ్వాలి, కానీ సిరీస్ కనెక్షన్ కాబట్టి అలా రాదు మనకు. సో P ఈజ్ ఈక్వల్ టు IT స్క్వేర్, ఆ టోటల్ కరెంట్ IT, ఓకే, IT స్క్వేర్ ఇంటూ R వాల్యూ. సో RT హియర్. సో లేదా I ఇంటూ V కూడా రాసుకోవచ్చు, ఎలాగైనా చేయండి మీరు. సో I ఎంత వచ్చింది మనకు 0.303, వోల్టేజ్ ఎంత 220 అంటే 66.6 వాట్స్. ఒక పాయింట్ మీరు అబ్జర్వ్ చేయాలి, 200 వాట్స్ 100 వాట్స్ సిరీస్లో కనెక్ట్ చేస్తే 300 వాట్స్ రాదండి, మనకు వచ్చే ఆన్సర్ వచ్చి 66.6 వాట్స్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అదే మీరు ప్యారల్లో కనెక్ట్ చేస్తే టోటల్ కన్జంప్షన్ అనేది మనకు P1 ప్లస్ P2 అవుతుంది, బట్ సిరీస్లో అయితే మనకు P1 ప్లస్ P2 అవ్వదు. సో ఇది కన్క్లూషన్ అనమాట. ఓకే, సో లాస్ట్ క్వశ్చన్ ఈ వీడియోలో ఇంపార్టెంట్ పాయింట్. సో 2 bulbs are connected in a series of rating 200 volts 100 watts and 200 volts 200 watts are connected across 400 volt supply. Okay, then which bulb likely to be fused? అంటే ఏ బల్బు ఫస్ట్ కాలిపోతుంది అని అడుగుతున్నారు. ఓకే, సో చూడండి, ఫస్ట్ కన్క్లూషన్ మళ్ళీ చెప్తాను. సో 100 వాట్స్ 200 volts తీసుకున్నాం, 200 వాట్స్ 200 volts తీసుకున్నాం, అప్లై వోల్టేజ్ వచ్చి 400 volts ఇచ్చారు. సేమ్ కాన్సెప్ట్, R1 కనుక్కున్నాం, అయితే వచ్చింది 400 ohms, R2 వాల్యూ 200 ohms, టోటల్ రెసిస్టెన్స్ 600 ohms. ఇప్పుడు కరెంట్ కావాలి. సో కరెంట్ అనేది I ఈజ్ ఈక్వల్ టు V బై టోటల్ వోల్టేజ్ డివైడెడ్ బై టోటల్ రెసిస్టెన్స్. సో మనకు ఎంత వచ్చింది 0.66 amps వచ్చింది. ఇప్పుడు పవర్ డిసిపేటెడ్ బై, ఓకే, ఫస్ట్ ల్యాంప్, సో ఫస్ట్ బల్బ్ ఈజ్ ఈక్వల్ టు I1 స్క్వేర్ ఇంటూ R1. సో కరెంట్ అనేది సిరీస్ సేమ్ కాబట్టి I1 ఎటు సేమ్ తీసుకోవచ్చు. I1 స్క్వేర్ ఇంటూ R1 ఈజ్ ఈక్వల్ టు 0.66 స్క్వేర్ ఇంటూ 400 తీసుకున్నారా. సో మనకి ఇలా చేసుకుంటే మనకు వచ్చిన వాల్యూ ఏంటో వచ్చింది 174.24 వాట్స్. అలాగే P2 కూడా తీసుకున్నారు. సో I1 స్క్వేర్ ఇంటూ R2, సిరీస్లో I1 అయినా I2 అయినా ఒకటే కాబట్టి సేమ్ వాల్యూ ఇంటూ 200. సో మనకు ఎంత వచ్చింది 87.42 వాట్స్. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఏ బల్బు కాలిపోతుంది అంటే ఏ బల్బ్ యొక్క రేటింగ్ పవర్ డిసిపేషన్ కన్నా దాని యొక్క రేటింగ్ కన్నా ఎక్కువగా ఉంటుందో, అంటే ఏ బల్బ్ యొక్క పవర్ డిసిపేషన్ దాని రేటింగ్ కన్నా ఎక్కువగా ఉంటుందో అది కాలిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ P1 బల్బ్ చూడండి, దాని యొక్క రేటింగ్ ఎంత 100 వాట్స్, కానీ అది ఎంత అమౌంట్ డిసిపేట్ చేస్తుంది 174, అంటే దాని యొక్క రేటింగ్ కన్నా ఎక్కువగా ఉంది. సో ఏ మిషన్ అయినా సరే తన యొక్క రేటింగ్ కన్నా ఎక్కువగా డిసిపేట్ చేస్తే అది బర్న్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకేనా, దాన్ని ఓవర్లోడింగ్ తర్వాత మనకు బర్న్ అయిపోతుంది. అలాగే ఆ కాన్సెప్ట్ ప్రకారం P1 యొక్క రేటింగ్ ఎంత 100 వాట్స్, కానీ అది ఎంత సప్లై చేస్తుంది 174.20 వాట్స్. సింపుల్గా ఏమవుతుందంటే 100 వాట్స్ దాని కెపాసిటీ, దానికన్నా ఎక్కువ కెపాసిటీ ఉంది కాబట్టి ఇది మనకు బర్న్ అవుతుంది. సో P2 అనేది చూడండి 87.42, దాని యాక్చువల్ రేటింగ్ ఎంత 200 వాట్స్, దానికన్నా తక్కువ కాబట్టి ఇది బాగానే పనిచేస్తుంది. ఓకే, ఫస్ట్ బల్బ్ ఇది కాలిపోతుంది అనమాట. ఓకే, సో ద పవర్ డిసిపేటెడ్ మోర్ దాన్ ఇట్స్ రేటింగ్ దెన్ ద బల్బ్ విల్ బి బర్న్ ఆర్ ఫ్యూజ్. సో ఇవి టిపికల్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగేటువంటి క్వశ్చన్స్ అండి. ఓకే, సో మీకు వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తూ ఉంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని, ఓకే, మీకు నచ్చినట్టు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.